ఒకప్పుడు పొలిటికల్ గా ఫైర్ బ్రాండ్ అంటే ఆయనే గుర్తొచ్చేవారు. ప్రత్యర్థులతో పాటు సొంత వారిని కూడా తన వైఖరితో ఇబ్బంది పెట్టిన ఘనుడు ఆయన. మారిన పరిస్థితులతో అన్నీ ఇచ్చిన పార్టీని వదులుకుని జాతీయ పార్టీ పంచన చేరిన ఆయనకు అక్కడ ప్రయారిటీ లేకుండా పోయింది. దాంతో కొత్త వేదిక పెట్టుకుని సొంత ఎజెండాతో ముందుకు సాగుదామని అనుకున్నారు. అది వర్కౌట్ కాకముందే సడన్ గా మళ్లీ ప్రయారిటీ వచ్చేసింది ఆయనకి. ఇక ఇప్పుడు మళ్లీ తానేంటో చూపిస్తానని అంటున్నారు. ఇంతకీ ఎవరా సార్ అంటారా? లెట్ us వాచ్. నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ముఖ్యుడిగా ఉంటూ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం బాబు కేబినెట్ లో మంత్రిగా హవా చెలాయించడంతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీలోనూ ప్రాబల్యం చాటుకున్న ఫైర్ బ్రాండ్ ఆయన. తెలంగాణ సెంటిమెంట్ అంటూ ఆగమాగం చేసి తనను తాను పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకున్నారు. తర్వాత ఎమ్మెల్యేగా తన రాజీనామా ఆమోదం కోసం హడావుడి చేసి దాన్ని సాధించుకుని ఇండిపెండెంట్ గా తిరిగి గెలుపొందారు. ఆ క్రమంలో టీడీపీ నుంచి బయటకొచ్చాక ఉద్యమ సమయంలో తెలంగాణ నగారా సమితి ఏర్పాటు చేసిన నాగం పార్టీతో పాటు తను కూడా కమలం పార్టీలో కలిసిపోయారు. ఆయన చేసిన హడావుడి, ప్రత్యేక రాష్ట్రం కోసం పడిన తాపత్రయం ఆయనకు కలిసి రాలేదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు చుక్కెదురైంది. అదలా ఉంటే ఆ సీనియర్ మోస్ట్ లీడర్ బీజేపీలో తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అయోమయానికి గురవుతూ వచ్చారు. కాషాయ కండువా కప్పుకున్నప్పుడు అప్పట్లో ఆయనకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుని స్థానం కల్పించారు. ఆ తర్వాత 6 నెలలకు వేసిన కమిటీలో నాగం జనార్దన్ రెడ్డికి ఎటువంటి పోస్టు ఇవ్వలేదు. దాంతో నలుగురిలో నారాయణ అంటూ సామాన్య కార్యకర్తగా నాగం జనార్దన్ రెడ్డి మిగిలిపోయారు. మొత్తం మీద ప్రజా సమస్యలపై సైతం దూకుడుగా వెళ్లే నాగం జనార్దన్ రెడ్డికి బీజేపీలో కళ్లెం పడ్డట్టయింది. పార్టీ చెప్పిందే చెయ్యాలి, ఎవరిని ఎదిరించే సీన్ లేదు. పైగా టీడీపీలో ఉన్నప్పుడు మీడియానే ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేది. బీజేపీలోకి వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు నాగం ప్రెస్ మీట్, కాన్ఫరెన్స్ అంటే మీడియా అంతా ఆయన వద్దకు పరిగెత్తేది. ఇప్పుడేమో ఆయనే మీడియాను వెతుక్కుని మరీ వెళ్లేలా తయారైంది పరిస్థితి. ఆ క్రమంలో మొదట్లో కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం ఇచ్చి ఇప్పుడు ఎటూ కాకుండా చేశారు అని సన్నిహితుల దగ్గర వాపోయేవారంట ఆ సీనియర్ నేత. ఇక ఆ పరిస్థితి మింగుడు పడని ఆయన బీజేపీలో ఉంటూనే బచావో తెలంగాణ పేరుతో మరో సంస్థ పెట్టేసుకున్నారు. ప్రాజెక్టుల సాధన, వాటి పూర్తి కోసం ఉద్యమం అన్నారు. అలాంటాయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తప్పుకోవడంతో తిరిగి బీజేపీలో అంతో ఎంతో యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. అప్పటి వరకు పార్టీ గడప తొక్కని నాగం ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం మొదలుపెట్టారు. కీలక నిర్ణయాల్లో భాగస్వామవుతున్నారు. ఇంతలోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పిలుపు రావడం, అక్కడే నాగమును జాతీయ కార్యవర్గంలోకి తీసుకుపోవడం జరిగిపోయాయి. తెలంగాణలో బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నాయని పదే పదే ఆరోపించిన నాగం సొంత వేదిక బచావో తెలంగాణతో హడావుడి చేద్దామనుకున్నారు. అయితే తిరిగి జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో తన కొత్త వేదికను బంద్ చేయాలనుకుంటున్నారంట. అంతేకాదు, ఇకపై బీజేపీలో సీరియస్ గా పనిచేయాలనుకుంటున్నారంట. చూడాలి ఈసారి ఆయన హడావుడి ఎలా ఉంటుందో.